పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏంటి సిచ్యువేషన్? ఇప్పటి వరకు 40% కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఎలాంటి ఎక్విప్మెంట్ ని ఉపయోగిస్తున్నారు? బికాస్ షార్ట్ టైమ్ లోనే మార్నింగే స్టార్ట్ చేశారు, 40% కంప్లీట్ అయిందంటే చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ని ఉపయోగించారనేది అర్థమవుతోంది. ఎస్, మీరు చెప్పినట్టుగా చాలా అడ్వాన్స్డ్తో కూడినటువంటి ఎక్విప్మెంట్ని ఉపయోగించారు కాబట్టే ఉదయం నుంచి దాదాపు ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు కేవలం 3-4 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్వెన్షన్, ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా కూడా నేలమట్టం చేసినటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఆ స్కై బ్లూకి సంబంధించినటువంటి హై రిడ్జ్ ఏదైతే ఎక్విప్మెంట్ కనిపిస్తోంది, ఆ ఎక్విప్మెంట్ ఏవైతే పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయో వాటిని కూల్చడానికి వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కన్వెన్షన్ సెంటర్ని కూడా కూల్చేందుకు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే జేసీబీలు కూడా ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ ఉంటాయో ఆ కాంపౌండ్ వాల్స్ చుట్టూ కూడా మనకు జేసీబీలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇంకా కూల్చివేతకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి. అధికారులు సైతం కూడా ఉన్నారు. ఎవరిని కూడా రాణించినటువంటి పరిస్థితి. కేవలం హైడ్రా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ యొక్క కూల్చివేతకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఉన్నటువంటి ఆ హైడ్రిడ్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది అత్యధిక అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నది. సో దానివల్ల అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే దాన్ని కొలాప్స్ చేసేటందుకు, డిమోలిష్ చేసేటందుకు కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఎక్విప్మెంట్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అక్కడ ఆ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ఎక్విప్మెంట్ సహాయంతో కూల్చివేత పనులు కొనసాగిస్తూ ఉంటాయి. కాంపౌండ్ వాల్ చుట్టూ ఉన్నటువంటి జేసీబీలు ఏవైతే ఉంటాయో అవి కాంపౌండ్ వాళ్ళన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిమాలిష్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా మొత్తం కూడా నేలమట్టం అయితే అయింది. అదంతా క్లీన్ చేయడానికి, అంతేకాకుండా చాలా వరకు కూడా పెద్ద పెద్ద రాడ్స్తో పాటు కొన్ని షెడ్స్ కూడా ఉంటాయి. ఆ షెడ్స్ కూడా ఎటువంటి వర్షం వచ్చినా కూడా లేకపోతే ఎటువంటిది వచ్చినా చాలా ముందుగా పకడ్బందీగా వాటన్నిటినీ కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి సో వాటన్నిటినీ క్లియర్ చేయడానికి, క్లీన్ చేయడానికి చాలా వరకు టైం పడుతుంది. దాదాపు ఇంకొంత సమయం ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. కొలాప్స్ మాత్రం మొత్తం నేలమట్టం చేసినా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం ఆ బండరాలకు సంబంధించినటువంటి శకలాలు కావచ్చు, ఆ యొక్క షెడ్స్కి సంబంధించి పెద్ద పెద్ద రాడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ తొలగించడానికి సమయం అయితే పడుతుంది. కేవలం ఇప్పటి వరకు 40% మాత్రమే అయింది. ఇంకా ఈ యొక్క పనులు మాత్రం శరవేగంగా హైడ్రా సిబ్బంది ప్రస్తుతం కూల్చివేత పనులు మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాము, అంటే ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుకునే అంశం అంతా కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ తమ్మిడిగుంట చెరువు గురించి. ఈ తమ్మిడిగుంట చెరువుకు సంబంధించి చాలా సువిశాలమైనటువంటి చెరువు కాబట్టి దీన్ని ఈ విధంగా కబ్జా చేయడం వల్ల ఇదంతా కూడా ఈ కన్వెన్షన్ ఇక్కడ అయితే బఫర్ జోన్లోకి రావడం జరిగింది. ఇలా బఫర్ జోన్లో ఎవరైతే అక్రమంగా కట్టడాలు కడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికే హైడ్రా సిబ్బంది చెప్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్గా అయినటువంటి రంగనాథ్కు ఒక ఫిర్యాదు వెళ్ళింది. ఆ ఫిర్యాదు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, ఎంతవరకు కబ్జా చేశారు, ఆ కబ్జా చేసినటువంటి ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు వీళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి కూడా రికార్డ్స్ను పరిశీలించారు. ఆ తర్వాత ఇదంతా కూడా ఈ యొక్క డిమాలిషన్ ప్రక్రియ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చుట్టుపక్కల చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా సాటర్డే కాబట్టి ఈరోజు రేపు కొంత వీకెండ్స్ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ యొక్క డిమాలిషన్కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా వరకు ఉన్నటువంటి 3 ఎంట్రన్స్లో కూడా మొత్తం పోలీసులు, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో భారీ బందోబస్తును, బ్యారికేడ్స్ను పెట్టి మరి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. మనకున్నటువంటి కొంత వ్యూ ప్రకారం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి డిమాలిషన్ పనులు మాత్రం ఏవైతే ఎలా జరుగుతున్నాయి అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ డిమాలిషన్ మొత్తం ఆ హాల్ అంతా, ఆ కన్వెన్షన్కి అంతా కూడా పూర్తిగా నేలమట్టం చేసినప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు ఆ ఉన్నటువంటి ఆ శకలాలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ నీట్నెస్ అంతా చేస్తే ఎంతవరకు ఇది కబ్జాకి గురైంది అనేది క్లియర్ కట్ గా తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం హైడ్రా సిబ్బంది కన్వెన్షన్ కి సంబంధించినటువంటి కూల్చివేత పనులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో జంబో క్రేన్స్ అలానే జేసీబీలతో కన్వెన్షన్ హాల్ ని కూల్చివేస్తున్నారు. 40% ఇప్పటికే కంప్లీట్ అయింది. హైడ్రా ఒక హెచ్చరిక పంపిస్తోంది. నాలాలు గాని, చెరువులు గాని, కుంటలు గాని, లేక్స్ గాని ఆక్రమించిన వాళ్లలో
గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా కన్వెన్షన్ హాల్ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ వాళ్లే ఎవరైతే మిగతా నాలాలు గాని చెరువులు గాని ఆక్రమించారో వాళ్లే టార్గెట్.